బాక్టి న్యూస్ తెలంగాణ జిల్లాల ఆవిర్భావం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల నడుమ కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. గుమ్మడికాయ పగలగొట్టి రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్లోకి ప్రవేశించారు కేసీఆర్. అంతకంటే ముందు జాతీయ జెండాను కూడా ఆవిష్కరించారు. జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో పాటుగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు ఉన్నాయి. సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో సిద్దిపేట అర్బన్, రూరల్, నంగునూరు, చిన్నకోడూరు, తొగుట, దౌల్తాబాద్, మిర్దొడ్డి, దుబ్బాక, చేర్యాల, కొమరవెల్లి మండలాలు ఉన్నాయి. గజ్వేల్ రెవెన్యూ డివిజన్లో గజ్వేల్, జగదేవ్పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోలు మండలాలు. హుస్నాబాద్ డివిజన్లో హుస్నాబాద్ అర్బన్, హుస్నాబాద్ రూరల్, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాలున్నాయి. హరీష్ కోరినాడు మెడికల్ కాలేజీ కావాలని. ఖచ్చితంగా వచ్చే సంవత్సరమే ప్రారంభమయ్యేటట్టు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం. సిద్దిపేట పట్టణాన్ని, సిద్దిపేట చుట్టూ పరిసర ప్రాంతాలను ఇప్పుడే నూతన జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గారికి, హరీష్ గారికి నేను చెప్తూ వస్తా ఉన్నా, ఇక్కడ నేను పుట్టిన కాబట్టి ఈ గడ్డకు ఆ ప్రివిలేజ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా సిద్దిపేట యొక్క ప్రత్యేకమైన అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా ఈ పట్టణం అభివృద్ధి చెందాలి. ఇక్కడ రాబోయే రోజులలో యూనివర్సిటీ రావాలి. ఒక యూనివర్సిటీ కూడా మన దగ్గర ఏర్పాటు కావాలి. ఇంకొక అభినందన కూడా ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేట అన్ని జిల్లాల మాదిరిగా కాదు, సిద్దిపేట మామూలు ఎస్పీ కింద ఉండడం కాదు, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కూడా ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది సిద్దిపేటకు లభించినటువంటి అదనపు గౌరవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.